ఆ టైంలో ఎక్కడున్నాడు కేసీఆర్, ఆ చంద్రబాబు నాయుడు. ఎవరికి తెలియదు అసలు ఏం జరిగింది ఏంటి. చంద్రబాబు నాయుడు అంటే పరమ దుర్మార్గుడు చేపించిన కిరాతక తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి చంద్రబాబు నాయుడు కేసీఆర్ సోనియాతో నడిపినటువంటి చీకటి, దాంతో కేసీఆర్ ముఖ్యమంత్రి. తెలంగాణ పేరెత్తితేనే ఒక రకమైనటువంటి జయశంకర్ చచ్చిపోయి బతికిపోయింది. టీఆర్ఎస్ పార్టీ వచ్చాక ఉద్యమం జనాల్లోకి వెళ్ళిందన్నమాట. వరంగల్ డిక్లరేషన్ అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉండు, మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్. హాయ్, వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఈరోజు ఒక సరికొత్త ప్రోగ్రాంతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు ప్రకటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2009లో వెలువడిన ఈ ప్రకటనకు ఈ ఏడాదితో 25 ఏళ్లు నిండుతున్నాయి. సోనియా గాంధీ పుట్టినరోజు నాడు ఆనాటి కేంద్ర హోంమంత్రి అధికారికంగా తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిందని, ఆ దిశగా చర్యలు మొదలయ్యాయని చెప్పారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఘోషను తీరుస్తూ చల్లని కబురు చెప్పారు. ఆ తరువాత సీమాంధ్ర నేతల నుంచి నిరసనలు వచ్చినా, ఓ దశలో సొంత పార్టీ ఎంపీలే కేంద్రాన్ని ఎదిరించిన కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తన నిర్ణయంపై వెనక్కు తగ్గలేదు. సోనియా గాంధీ పుట్టినరోజు నాడు చేసిన ఈ ప్రకటనకు కట్టుబడి అడ్డంకులను అధిగమించి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 1969లో మొదలైన తెలంగాణ తొలిదశ ఉద్యమం 96లో మలివ దశ ఉద్యమంతో ఊపందుకుంది. నాయకుల పోరాటంతో, ప్రజల ఆరాటంతో 2014లో లక్ష్యాన్ని ముద్దాడింది. 4.5 లక్షల ప్రజల ఆకాంక్ష 2009 డిసెంబర్ 9 ప్రకటనతో తీరడం మొదలై 2014లో పూర్తిగా సాకారమైంది. ఈ దిశగా చరిత్రలో ఎన్నో కీలక సంఘటనలు ఉన్నాయి. తొలిదశ ఉద్యమంతో పాటు మలిదశ ఉద్యమానికి కూడా సాక్షిగా నిలిచి కీలక వ్యవహారాల్లో ప్రత్యక్షంగా భాగమై ఆయన తెలంగాణ సాధన పోరాటంతో పాటు రాష్ట్ర ఏర్పాటులో కూడా ఎంతో శ్రమించారు. వాటన్నిటి గురించి ఈ తరానికి వివరంగా తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు. తెలంగాణ ఉద్యమం గురించి ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు ఐడిటీవీ సార్. ఈ రోజుకి ఒక ప్రత్యేకతమైన ఉంది. డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన రోజు. దీని గురించి మీ మాటల్లో ఈనాటి తరానికి అసలు ఏం జరిగింది, 9 నాటి ప్రత్యేకతకి అసలు విశేషం ఏంటి, క్లుప్తంగా మీ మాటల్లో మా ఐడిటీవీ ప్రేక్షకుల కోసం. ఇట్లా రావడానికి కారణం ఏంటంటే వరుసగా జరిగింది, పోరాటాలు జరిగినాయి. తెలంగాణ అంటేనే పోరాటాలు, వీరుల రక్తంతో తడిసి పునీతమైన నేల తెలంగాణ. ఒకటి కాదు, రజాకారులు చేస్తే, అంతకుముందు నిజాం చేస్తే, అన్నిటి మీద పోరాటాలే. కుతుబ్షాహీ రాజుల మీద పోరాటాలు, ఆసఫ్జాహీ మీద పోరాటాలు, రజాకారుల మీద పోరాటాలు, వేల మంది రక్తతర్పణలు. ప్రతి చోట ఒక్క వీర బైరాన్పల్లి కూటిగల్లు 180 మందిని చంపేసిన రజాకారులు. వాళ్ళు కూడా పెద్ద పోరాటాలు చేసి ఎదురు కాల్పులు జరిపినారు. కాల్పులో చనిపోయినారు వాళ్ళు. అట్లా ఊరూరుకు చరిత్ర ఉంది. ఊరు ఎక్కడ పోయినా ప్రతి ఊరిలో స్తూపాలు ఉంటాయి, అమరవీరుల స్తూపాలు. నక్సలైట్ ఉద్యమం కాదు, అంతకంటే ముందున్న ఉద్యమాలే. నక్సలైట్ వీరులు కూడా ఉన్నారు. నక్సలైట్ అంటే అన్ని చివరి దాకా, నక్సలైట్ మూవ్మెంట్ దాకా. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా అన్ని పార్టీల పాత్ర ఉన్నది. అందుకనే తెలంగాణ వచ్చింది. ఒక పార్టీ తోటి కాదు అది. బీజేపీ పాత్ర ఉంది, కాంగ్రెస్ పాత్ర ఉంది. తెలంగాణకు సంబంధించిన అన్ని పార్టీలు ఉద్యమం చేసినాయి. 69లో మొదలైన ఈ ఉద్యమం అసలు ఎవరు గుర్తించారు, ఎవరు మొదలు పెట్టారు? అసలు 69లో జరిగింది విద్యార్థులే మొదలుపెట్టినారు. విద్యార్థులే ఉస్మానియా యూనివర్సిటీలోనే జరిగింది. సో ఎందుకు జరిగిందంటే తెలంగాణకి ఇచ్చిన హామీలు, తెలంగాణను ఆంధ్రాను కలిపేటప్పుడే నెహ్రూ ఒక హెచ్చరిక చేసినాడు. అమాయకు పిల్లకు ఒక కొంట కుర్రానికి పెళ్లి జరుగుతున్నది, ఎంతకాలం ఉంటుందో తెలియదు అన్నాడు. నట్కట్ లడక కొంట కుర్రాడు, మాసూం లడికి అమాయకురాలు అమ్మాయి. తెలంగాణ అట్లా అమాయకురాలని అన్నారు. కానీ ఏమైంది తెలంగాణకు?
తెలంగాణకి ఇచ్చిన పెద్ద మనుషుల ఒప్పందం కానీ వాంచు కమిటీ హామీలు కానీ ఏవి అమలు కాలేదు. ఓకే. ఎందుకు అమలు కాలేదంటే ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు లేవు, భూములు లేవు, దేంట్లో లేవు. అసెంబ్లీలో ఆంధ్ర 2/3, తెలంగాణ 1/3. ఏమవుద్ది ప్రజాస్వామ్యంలో ఏమవుద్దంటే చేతులు లేపాలి కదా, వాడి ఆకలి కానీ వాడి ఆలోచనలు కానీ అసెంబ్లీలో గుర్తించరు. ఎవరు లెక్క పెట్టరు, వాటిని చేతులే లెక్క పెడతారు. చేతులు ఎవరికి లేస్తాయి? 200 మంది వాళ్ళు, 100 మంది తెలంగాణ వాళ్ళు. ఏముంటుంది? సో నీళ్లు నిధులు అన్నీ ఆంధ్రాకే మళ్ళీ, ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టినారు. ఒక్క హామీ తెలంగాణకి ఇచ్చిన హామీ ఒక్కటి అమలు కాలేదు. ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి రాలేదు, అన్ని ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు కూడా ఎవరు? పచ్చి ఫ్యూడల్స్. బ్రహ్మానంద రెడ్డి, సంజీవ్ రెడ్డి మామూలు మనుషులు కాదు. సంజీవిని కాల్చుకు తిన్న మనుషులు వాళ్ళు, నర్రూప రాక్షసులు వాళ్ళు. బ్రహ్మానంద రెడ్డి పేరు పెట్టినారు పార్కు, వాడు నర్రూప రాక్షసుడు. ఐ వాంట్ డెడ్ బాడీస్ 369 మంది కాల్చుకు తిన్న నర్రూప రాక్షసుడు. 60 కూరల 20 కొమ్ముల ఘోర క్రూర కర్కోటకుడు వాడు. అట్లాంటి వాళ్ళు పరిపాలన చేసినందువల్ల, నర్రూప రాక్షసులు పరిపాలన చేసినందువల్ల తెలంగాణ నాశనం అయిపోయింది. పచ్చి ఫ్యూడల్స్ వాళ్ళు. ఇంకెవడు బతకొద్దు, వాని పొలం ఒకటే పచ్చగా ఉండాలి, వాడు ఒకటే తెల్లగా ఉండాలి, ఇంకెవడు తెల్లగా ఉండదు. ఆంధ్రాలో కూడా దళితులు కానీ బీసీలు కానీ ఉండనే వద్దు. సంజీవైన కాల్చుకు తిన్నోళ్ళు కదా, సంజీవై ఆంధ్రానే కదా, ఎట్లా కాల్చుకు తిన్నారు వాళ్ళు దొంగలు. అందుకని ఆ ఫ్యూడల్ ప్రభువుల చేతిలో ఆంధ్ర కూడా నాశనం అయిపోయింది, తెలంగాణ కూడా ఇంకా నాశనం అయింది. ప్రాజెక్టులు ఎక్కడ కట్టినారంటే తెలంగాణ సరిహద్దు ముగిసే చోట కట్టినారు. అంటే నీళ్లు పారితే తెలంగాణలో పారవు కదా, ఎక్కడ పారితే అవి? మునకనేమో తెలంగాణలో ఉంటుంది, పారకమేమో ఆంధ్రాలో ఉంటుంది. నారిసార్ కట్టినా, శ్రీశైలం కట్టినా, శ్రీశైలం ఏమో అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, పవర్ ప్రాజెక్ట్. అది ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్, అది హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. సో ఆ నీళ్ళన్నీ ఆంధ్రాకే పారుతాయి. ఏ ప్రాజెక్టు కట్టినా అంతే. ఆఖరికి గోదావరి మీద కట్టినా, ఎందుకంటే 80% గోదావరి తెలంగాణలో పారుతుంది, 70% కృష్ణా తెలంగాణలో పారుతుంది. ఆంధ్రలో తక్కువనే పారేది. ఒక రాయలసీమలో ఒక పెన్నా నదే ఉంది, ఇంకో నది లేదు. సో రాయలసీమను కూడా ఇగ్నోర్ చేసినారు. అయినా కూడా రాయలసీమ వాళ్ళు వచ్చినందువల్ల వాళ్ళు అటు తీసుకొని పోవాలని చూసినారు, తెలంగాణకి ఏలేదు. ఉద్యోగాలన్నీ ఆంధ్రాకే పోయినాయి. తెలంగాణలో ఉన్న భూములన్నీ వాళ్ళ కబ్జా అయిపోయినాయి. ఎందుకంటే తెలంగాణలో భయంకరంగా భూములు ఉన్నాయి. నిజాం పెట్టుకున్నాడు సర్ఫెకాస్ అంటే నిజాం సొంత ప్రాపర్టీ. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది, నిజాం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. సర్ఫెకాస్ అంటే నిజాం సొంత భూములు. 35 లక్షల ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టుపక్కల ఖాళీగా ఉన్నాయి, సర్కారు భూములు. దేశ రాజధానిలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం దగ్గర లేదు, ఇక్కడే ఉంది. అవన్నీ ఆంధ్రలో పాలైనవి, వాళ్ళకే చేసుకున్నారు మొత్తం. జూబ్లీహిల్స్ ఉందనుకోండి, వాళ్ళకి తెలివి ఉండాలి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఒక్క కులమే ఉంటుంది, ఆంధ్ర కులం. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ క్లబ్ ఒకటే కులం. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ, ఫిలిం నగర్ క్లబ్ ఒకటే కులం. ఇంకో కులం ఉండొద్దా? పేరు చెప్తే బాగుండదని చెప్తున్నా. ఎందుకంటే ఆ కులంలో మంచోళ్ళు కూడా ఉన్నారు, ఇచ్చినోడికి బుద్ధి లేకపోవచ్చు. ఆ కులంలో మంచోళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తలేను ఆ పేరు. అట్లా దొంగల రాజ్యం అయిపోయింది. తెలంగాణ వాళ్ళకి ఎట్లుంటుంది? అది భూములన్నీ ఆంధ్రాలో పాలవుతాయి, నదులన్నీ ఆంధ్రాలో పాలవుతాయి. ఇప్పుడు కూడా పోలవరం కడుతున్నారు కదా, తెలంగాణ నీరంతా తెలంగాణది. తెలంగాణ అయిపోయినాక కడతారు. మునిగేది తెలంగాణ, పారేది ఆంధ్ర. దానికోసం 7 మండలాలు ఆ ఆంధ్రాకి ఇచ్చేస్తారు. ఆంధ్ర తెలంగాణ కాదు అసలు, ముఖ్యంగా కోయలు కొండరెడ్లాలు వాళ్ళ భూమి అది. తెలంగాణ వాళ్ళది కాదు, ఆంధ్ర వాళ్ళది కాదు. 2 లక్షల మంది కోయలు నిర్వాసితులు అవుతుంటే ఎవరికన్నా పట్టిందా? తెలంగాణ వానికి లేదు, ఆంధ్ర వానికి లేదు, ఢిల్లీ వానికి లేదు, ఎవరికి లేదు. అందుకనే ఇంత నాశనం అయిపోతుంటే హైదరాబాద్లో ఫార్మాసిటీ చేస్తే మొత్తం నాశనం అయిపోయింది కదా. హైదరాబాద్ కాలుష్య నగరంగా మారింది కదా, మరి దాని మీద గొడవలు అవుతాయి కదా. అందుకని ఏం చేసినారంటే తెలంగాణ వాళ్ళు ఉద్యమించినారు, విద్యార్థులే ఉద్యమించినారు. అంతకంటే ముందు ములికి ఉద్యమం 52లో నడిచింది. ఎందుకంటే నార్త్ నుంచి నిజాం నవాబు నార్త్ నుంచి తీసుకొస్తే ముస్లింలు తీసుకొచ్చిండు. అప్పుడు తెలంగాణ ముస్లిమ్స్ కూడా పోరాటం చేసినారు, నార్త్ నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు అని. అట్లా తెలంగాణ వాళ్ళు ముస్లిమ్స్ హిందూస్ కలిసి పోరాటాలు చేసినారు. ఎందుకంటే మ్యూటరీ జరిగింది ఎక్కడ జరిగింది? సౌత్ ఇండియాలో ఎక్కడ జరగలేదు, హైదరాబాద్లోనే జరిగింది తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు. ఒక్క హైదరాబాద్ లాస్ట్ తుర్రబాస్ ఖాన్ కావచ్చు, మౌలవి అలావుద్దీన్ కావచ్చు, చీదా ఖాన్ కావచ్చు, నిర్మల్లో రామ్జీ గోండు కావచ్చు, గోండుల పోరాటం పెద్ద 1860లో 1000 మంది గోండులను ఉరిదీసినారు. మ్యూటరీ జరిగింది ఎక్కడ? హైదరాబాద్ దాటి కిందికి పోలేదు, నార్త్లో జరిగింది,
హైదరాబాద్లో జరిగింది, సౌత్లో. ఓకే. సో అంత పెద్ద పోరాటాలు చేసిన చరిత్ర ఉన్న తెలంగాణ వాళ్ళు మౌనంగా ఎందుకుంటారు? నిజాంని గడగడలాడించారు కదా, నిజాం గోరి కట్టిరు కదా, గోల్కొండ కిల్ల కింద నీ గోరి కడతాం కొడుకు అని అన్నారు కదా. అట్లాంటి వాళ్ళని ఎదిరించిన వాళ్ళు వీళ్ళని ఎదిరించారా? బ్రహ్మానంద రెడ్డి లెక్కన వాడు లెక్కనే లేదు. హైదరాబాద్లో పార్క్ పెట్టిన బుద్ధి లేని వాళ్ళు కానీ వాడి పేరేంది, వాడు కట్టలేదు. కట్టిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, వాడి పేరైనా పెట్టాలి. సరే ఏదేమైతేనేమి కానీ ఇట్లా చరిత్రను వక్రీకరించుకుంటూ దొంగ పనులు చేశారు. ఆఖరికి ఎందుకు మలిదశ ఉద్యమం కూడా ఎందుకు మొదలైంది? తొలిదశ ఉద్యమం అట్లా జరిగింది. అంత ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఒక్కసారిగా ఎందుకు చల్లబడిపోయింది? ఎందుకు చల్లబడిందంటే దానికి కూడా చారిత్రక కారణాలు ఉన్నాయి. మనం చెన్నారెడ్డిని తెలంగాణ ప్రజాసమితి పెట్టి నువ్వు దాన్ని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి విలీనం చేసి ద్రోహం చేసిన అనడానికి లేదు. ఎందుకు లేదంటే ఆ రోజు చరిత్ర వెనకకు పోయి చూడాలి. మనం టైం మెషిన్ ఎక్కి వెనకకు పోతే తెలుస్తుంది. టైం మెషిన్ ఎక్కాలి కదా, వెనకకు పోవాలి. దాంట్లో తెలుస్తుంది ఎందుకైందంటే ఆ రోజు 1971లో బంగ్లాదేశ్ వార్, బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతుంటే ఆమె మనకు విశాఖపట్నంలోని గాజీ జలాంతర్గా పాకిస్తాన్ వస్తే పేల్చి పారేసింది. తర్వాత అమెరికా వాళ్ళు మనకు బంగ్లాదేశ్కి మద్దతుగా 7th ఫ్లీట్ పంపారు, 8 యుద్ధ నావలు పంపారు. అయినా సరే ధైర్యంగా ఎదుర్కొన్నది. అట్లా ధైర్యంగా చేసింది, యుద్ధం గెలిచింది. పాకిస్తాన్ ఎప్పుడు పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ యుద్ధం అయ్యేది ఇండియా మీద. సో రెండింటిని విడగొట్టేసి ఇందిరాగాంధీ ఇది బంగ్లాదేశ్, అది పాకిస్తాన్గా మార్చింది. ఆ రోజుల్లో యుద్ధం గెలిచినప్పుడు అన్ని పార్టీలు ఆమెను మెచ్చుకున్నాయి. వాజ్పేయి కూడా మనస్ఫూర్తిగా ఆమెను మెచ్చుకున్నాడు. అంబే మాతే అంబలుంగారు తల్లుంగారు, దుర్గే దుర్గలుంగారు, మాతే తల్లుంగారు అని మెచ్చుకున్నాడు. మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. డ్రామా కాదు అది. హైదరాబాద్లో ఆమె ప్రశంసా సభ జరిగింది. దాంట్లో ఆయన అన్నాడు, అంత పెద్ద ఉద్యమం ఉంటుంటే పాకిస్తాన్తో బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతుంటే చెన్నారెడ్డి నువ్వు 17 సీట్లకు 14 గెలిచినావు, నువ్వు తెలంగాణలో 14-11 గెలిచినావు నువ్వు. కాబట్టి దీన్ని కంటిన్యూ చేయమంటే ఏమవుతుంది? ఇందిరాగాంధీ ఎక్స్టర్నల్ బౌండరీస్ చూసుకోవాలన్నా, ఇంటర్నల్ బౌండరీ చూడాలన్నా? బాహ్య సరిహద్దులు చూడాలి కదా పాకిస్తాన్. అక్కడ పోరాటం జరుగుతుంటే అవన్నీ వదిలేసి నువ్వు తెలంగాణ విషయం అని పార్లమెంట్లో గొడవ చేస్తే ఏమవుతుంది? గెలిచిన ఎంపీలని ఎస్బీ గిరి కావచ్చు, వెంకటస్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాణిక్రావు కావచ్చు, మల్లికార్జున్, వాళ్ళని కొట్టి చంపుతారు. ఎవరు చంపుతారు? ఇండియన్సే, బెంగాలీసు, పంజాబీసు. మా యుద్ధం జరుగుతుంటే అది వదిలేసి మీ లొల్లేంద్రా ఇక్కడ అంత అంటారు ఆడ. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి కదా, దేశ భద్రత ప్రమాదంలో చిక్కున్నది కదా. అందుకని వాళ్ళు ఏం చేసిరంటే మన లాభం లేదు, ఇందిరాగాంధీని అందరూ మెచ్చుకుంటారు, మనం ఇందిరాగాంధీ మద్దతు ఇవ్వాలి. ఈరోజు దేశభక్త కర్తవ్యం ఏంటంటే సరిహద్దుల్లో పోరాటము, సరిహద్దుల్లో పోరాటం చేసిన వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలి. అప్పుడే జై కిసాన్ జై జవాన్ స్లోగన్ కూడా వచ్చింది. సో మనం జవాన్కు మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మెరు చేసినారు. సో అది ఎంత చాలా కాలం సాగింది. ఆమెకు ఇందిరాగాంధీకి అద్భుతమైన మెజారిటీ వచ్చింది, అఖండ విజయం సాధించింది. ఆ సమయంలో ఆపడం తప్ప స్తబ్దత తప్ప ఇంకోటి లేదు, లేకపోతే కొడతారు జనం. సో అందుకని అది ఆగింది ఎందుకు అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష చావలేదు, అది అట్లనే ఉంది. ఆంధ్ర వాళ్ళది అట్లనే ఉంది. ఇంటర్నల్గా మనం ఎప్పుడైనా చూసుకుందాం, బయట శత్రువుని ఎదిరిద్దాం అనే ఉద్దేశంతో అది ఆగిపోయింది. అంతేగాని అది ద్రోహమనో ఇంకోటి అని చెప్పడానికి కాదు. చారిత్రక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నదో తెలియకపోవచ్చు, కేసీఆర్ కూడా తెలియదు ఎందుకు జరిగిందో. తర్వాత జరిగిన ఉద్యమం అంతా కూడా రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం, వారి స్వలాభాల కోసమే నడిచిందని చెప్పుకోవచ్చా? లేదు, అట్లా కాదు. రాజకీయ నాయకుల స్వార్థాన్ని తనడానికి వచ్చింది. ఎందుకంటే దేశంలో మలిదశ ఉద్యమం ఎందుకు వచ్చింది? మలిదశ ఉద్యమం ఆగిపోవాలి. మళ్ళీ ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పెట్టింది. ప్రపంచ బ్యాంకు, IMF, పి నరసింహరావు ఎవరు? మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ ఎవరు? IMF వారు ఉద్యోగి, ఆయన IMF అధికారి. ఆయన IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే ప్రపంచ బ్యాంకే అనుకుందాం. IMF, వరల్డ్ బ్యాంక్ రెండు ఉన్నాయి కదా, వాటి రెండింటికి అనుకూలంగా ఆ దేశాల నుంచి అప్పులు తీసుకొని రావాలి, చిప్పబట్టుకొని అప్పడగాలి. అడగాలంటే వాళ్ళు ఏం చెప్పారు? మీ దేశంలో పరిశ్రమలు ఉండొద్దు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, అన్ని ప్రైవేట్ పరిశ్రమలు ఉండాలి, ప్రభుత్వ రంగంలో ఉండదు. ఇందిరాగాంధీ ఏమో అన్ని నేషనలైజ్ చేస్తే మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు అన్ని ప్రైవేటైజ్ చేసినారు. ప్రభుత్వ రంగంలో కూడా ప్రైవేటైజ్ చేసినారు, లిబరలైజ్ చేసినారు, గ్లోబలైజేషన్ అని పరిశ్రమలు. ఆఖరికి ఆసుపత్రులన్నీ వాళ్ళ పరమైపోయినాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు స్వరాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టినారు. ఇట్లా వాళ్ళు విదేశస్తులను తీసుకొస్తే దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ పెద్ద జీతగాడు అన్నారు. డీఇండస్ట్రియలైజేషన్, డీమ్యానుఫ్యాక్చరింగ్. డీఇండస్ట్రియలైజేషన్ ఏంటంటే పరిశ్రమని మూసేసినాడు. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, రిపబ్లిక్, డిబిఆర్ఎల్, నేత స్పిన్నింగ్, రాజంజాముల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కాంగ్రెస్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్ని మూసేసినాడు. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉండొద్దు, అసలు పరిశ్రమలే ఉండొద్దు. అమెరికా ముందు భారతదేశం చెప్పబట్టుకొని ఉండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిశ్రమలను మూసేసినాడు. డీమ్యానుఫ్యాక్చరింగ్, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినాడు, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసినాడు. అందుకే అప్పుడు పల్లె కన్నీరు పెట్టింది అనే పాట వచ్చింది.
ఒక పాట కాదు, అనేక పాటలు వచ్చినాయి. వ్యవసాయ ఉత్పత్తి నాశనం అయ్యి వలస కూలీలు 24 కోట్ల మంది దేశంలో ఎందుకున్నారు? కాంగ్రెస్ పార్టీ లిబరలైజేషన్ తెచ్చినందుకే దేశంలో 24 కోట్ల మంది, 140 కోట్లలో 16-17% 24. మనం చూసినాం కదా కరోనాలో ఎట్లా పోయినారు, 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ చెప్పులు లేకుండా భార్య బిడ్డలను ఎత్తుకొని పరిగెత్తారు కదా. సో అంత భయంకరంగా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ జరిగితే దాని వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది, డీఇండస్ట్రీ వ్యతిరేకంగా వచ్చింది. వాళ్ళు మొదలుపెట్టిన వాళ్ళు ఎవరు? ఎంటీ ఖాన్ లాంటి వాళ్ళు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు. దానికి జయశంకర్ కూడా తోడైనాడు. తీసుకొచ్చింది జయశంకర్ను, జాదవ్, వీళ్ళందరూ క్లాస్మేట్స్, 3 క్లాస్మేట్స్. వీళ్ళు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా బిల్ హెల్త్ని తీసుకొచ్చినారు, గద్దర్ని తీసుకొచ్చినారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఎవరెవరు తను వ్యతిరేకించినారో అందరి మీద కాల్పులు చేసినాడు, నక్సలైట్లని. గద్దర్ మీద 6 తూటాలు, బిల్ హెల్త్ని 18 ముక్కలు చేసినాడు. మారోజు వీరన్ను, ఇక్కిరి సిద్ధులను, ముక్కా కరుణాకర్ను, శ్రీరాములు యాదవ్, ఎంతమంది, అంతమంది 18 మందిని ఒక భువనగిరిలో చంపించినాడు. అప్పుడు జనం ఊరుకుంటారా? నువ్వు ఎట్లా చేస్తావు? వాళ్ళు ఏమో నక్సలైట్ని కూడా చంపడానికి లేదు. వాళ్ళు ప్రజాస్వామిక హక్కులు అడుగుతున్నారు, వాళ్ళని ఎట్లా చంపుతావు నువ్వు? అందుకని చంద్రబాబు నాయుడు లాంటి పరమ కర్కోటకుని 60 కొమ్ముల 20 కూరల ఘోర క్రూర కర్కాటకుని ఎదుర్కోవడానికి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది. చంద్రబాబు నాయుడు దుర్మార్గం లేకపోతే లేచేది కాదు. అందుకనే చంద్రబాబు నాయుడు యుద్ధం చేసినారు. అందుకని తెలంగాణ యుద్ధం మళ్ళీ పెద్దగా అయింది. అప్పుడు ఎవరు లేరు, కేసీఆర్ లేడు. ఆ టైంలో ఎక్కడున్నాడు కేసీఆర్? ఆ చంద్రబాబు నాయుడు పాదాలు బిసుకుంటూనే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు ఉద్యమంలో? లేడు. బెల్లెలతో చంపినప్పుడు ఉన్నాడా? ఒక్కసారి చెప్పలేదు కదా. గద్దర్ మీద 6 తూటాలు కాల్చినప్పుడు ఉన్నాడా? లేడు కదా, ఎప్పుడు లేడు. అసలు 97లో భారతీయ జనతా పార్టీ కాకినాడలో తీర్మానం చేసినప్పుడు తెలంగాణకు అనుకూలంగా కేసీఆర్ ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు ఆయన. వీళ్ళంతా రాజకీయ నాయకులు చేసే పనులు ఏముంటాయి? వాళ్ళు ఎవడు అధికారం ఉంటే వాళ్ళు మూతను అక్కుంటుంటారు. జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే అక్కడ మెస్తుపోతారు. అందుకని ఉద్యమాలు ఎవరు మొదలుపెట్టినారు? భారతీయ జనతా పార్టీ కూడా ఎందుకు? సుష్మా స్వరాజ్ లాంటి ఆమె ఎంత గొప్ప పోరాటం చేసింది తెలంగాణ కావాలని. భారతీయ జనతా పార్టీ మర్చిపోయింది వచ్చింది. 97లో మళ్ళీ తీర్మానం చేయించినప్పుడు కూడా ఆయన, దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, వీళ్ళందరూ ఉండే చేయించారు. బీజేపీ ఆంధ్రలో కూడా సపోర్ట్ చేసిన దానికి. అందుకని ఇవన్నీ పోరాటాల ఫలితంగా మలిదశ ఉద్యమం ఉధృతమైంది. అది మెయిన్ కారణం. అది అంతే తప్ప ఎవడో బయటోడు రాజకీయ నాయకులు ఎక్కడున్నారు? మలిదశ బిల్లు వెళ్తారు. ఇంకా రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు తూ అని చెప్పింది ఆమె. గద్దర్ ఉన్నాడు, రాజకీయాలు పరమ దుర్మార్గం అని చెప్పిండు. ఎంటీ ఖాన్ ఉన్నాడు. ఎంటీ ఖాన్ ఏం చెప్పిండు? సియాసత్ కా మానే చోర్ బద్మాషంకి బారాత్ అన్నాడు. రాజకీయం అంటే దొంగల దుర్మార్గులు ఊరేగింపురా అని చెప్పిండు. అందుకని వాళ్ళు కేశవరావు జాదవ్ ఏ రాజకీయ పార్టీలు లేడు, సోషలిస్ట్ పార్టీ అది దానివల్ల ప్రయోజనం లేదు, వాళ్ళకి లాభం లేదు. దానివల్ల వాళ్ళు పేదల నిట్టూర్పును మైకుల్లో పెట్టి, యాంప్లిఫైర్లో పెట్టి బిగ్గరగా వినిపించారు. అధికారంలో ఉన్న మదోన్మత్తులకు చెవులు బద్దలు కొట్టేట్టు వినిపించారు. అది తెలంగాణ ఉద్యమం తప్ప రాజకీయ పార్టీలు మధ్యలో వచ్చిన రాజకీయ పార్టీలు. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు లేడు. ఇదే తరుణంలో ఇంద్రారెడ్డి గారు జై తెలంగాణ పార్టీ పెట్టారనుకోవచ్చా? అది ఎందుకు పెట్టిండంటే ఇంద్రారెడ్డి కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు ఆయన. ఆయన గద్దర్ మీద కాల్పులు జరిపినాక తెలంగాణలో ఉద్యమం ఆగిపోయింది, స్తబ్దత వచ్చింది. ఆ సమయంలో మళ్ళీ ఎంటీ ఖాన్ ఆయన గురువు, ఇంద్రారెడ్డి గురువు ఎంటీ ఖానే. ఆయన మళ్ళీ నువ్వు ఏదైనా చేయవయా అని చెప్తే అప్పుడు జై తెలంగాణ పార్టీ మేమే రాసినాం. అంతా రాసి శ్రీరాములు గారు కూడా ఉన్నప్పుడు అందరం కలిసి జై తెలంగాణ పార్టీ పెట్టించి దానికి మేనిఫెస్టో రాసి, కాన్స్టిట్యూషన్ రాసి, పార్టీ పెట్టి అన్నీ చేశారు. అందుకని కక్ష పెంచుకొని ఇంద్రారెడ్డి మీద మా పాపం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిండు ఆయన. 2000లో ఆయన చంపేసినారు. అది హత్యనే, అది యాక్సిడెంట్ కాదు. అందరూ తెలుసు అది హత్యనే. ఆకుల భూమి మీద హత్యనే, ఇంద్రారెడ్డి హత్యనే. తెలంగాణ కోసం ఎవరెవరు పోరాటం చేస్తే వాళ్ళందరినీ హత్య చేసి యాక్సిడెంట్గా చూపించినారు. మరి కేసు అయితే నువ్వు హత్య అయింది, యాక్సిడెంట్ అయింది, కేసు ఏది? ఆకుల భూమి అని చంపినోడు అది డ్రైవర్ అని చెప్పిండు. మరి కేసు ఏది? వాళ్ళు పట్టుకున్నారా? ఎఫ్ఐఆర్ ఉందా? ఏది లేదు. ఇంతమంది 18 మందిని చంపితే ఎవరి మీద కేసు అయింది? ఎవరి మీద కేసు లేదు. నయం లేడు, గీం లేడు. పోలీసులే చేయించారు. పోలీసులతోటి చంద్రబాబు నాయుడు లాంటి పరమ దుర్మార్గుడు చేపించిన కిరాతక హత్యలు అంతే తప్ప అవి ఎవరో చేసింది కాదు. నయం లేడు, గీం లేడు. నయం అంటే చంద్రబాబు నాయుడు మనిషే కదా, అట్లుంటే పోలీసులతో చేయించాడు. అందుకని ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి వాళ్ళే చేసుకున్నారు. అందుకని ఆత్మహత్య, చంద్రబాబు నాయుడు కూడా రాజకీయాల్లో హత్యలు ఉన్నాయి, ఆత్మహత్యలే. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి చంద్రబాబు నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకనే చరిత్ర చెత్త కుప్పలో మిగిలిపోయింది. సార్, ఒక చిన్న పర్సనల్, మీరు ఇంద్రారెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు కలిసే చదువుకున్నారంట, నిజమేనా? మేమంతా ధర్మవంత్ కాలేజీలో, సిటీ కాలేజీలో కలిసే చదువుకున్నాం, ముగ్గురం మొత్తం అందరూ. అయితే ఇంద్రారెడ్డి ఉద్యమాలలో దేవేంద్ర గౌడ్ లేడు, కానీ తర్వాత ఉద్యమంలోకి వచ్చిండు. ఇంద్రారెడ్డి వాళ్ళనే వచ్చిండు. నేను ఇంద్రారెడ్డి కలిసి పట్టుకొచ్చిన ఆయన పట్టుకొచ్చి ఎన్టీఆర్ కప్ప చెప్తే ఎన్టీఆర్ జడ్పీ చైర్పర్సన్ చేసి, సరే దాంట్లో ఏమున్నది రాజకీయాలు అవన్నీ మనకు అనవసరం, ఇప్పుడు అనవసరం, కానీ కలిసి చేసుకున్నాము. దేవేంద్ర కూడా పార్టీ పెట్టిండు. పార్టీ పెడితే
దేవేందర్ గౌడ్ రాజశేఖర్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసిండు. నువ్వు పార్టీ పెట్టినావు, నీ సంగతి చూస్తాం మేము, నిన్ను అందులో ఇరికిస్తాం ఇందులో ఇరికిస్తామని చెప్పి ఆయన మీద కేసులు పెడతామని చెప్పి ఆయన అల్లుడి మీద కేసులు పెట్టిండ్రు. మనకు తెలిసిన చాలా మంది మీద కేసులు పెట్టిండ్రు. భూములని కృష్ణపట్నం రేవులో భూములు కొన్నారని, అది కొన్నారని, ఇది కొన్నారని చేసిండ్రు. చేసి ఆ ప్రసాద్ మీద పెట్టింది కదా, ఆ కేసులు 8 కూడా పెడుతున్నాం సార్. సో అందుకని ఆయన విరమింపజేస్తే ఆయన పార్టీ రద్దు చేసుకున్నాడు. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. తెలంగాణ గాంధీజీగా పేరు తెచ్చుకున్న ఆయన్ను ఈ ఉద్యమం కోసం తన ఇంటిని కూడా ఇచ్చేశారని చెప్తుంటారు. సో వారి గురించి మీ మాటల్లో. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వార్థం లేని రాజకీయ నాయకుడు మొదటి నుంచి కూడా. ఆయన స్వాతంత్రోద్యమంలో నాగ్పూర్ శిబిరంలో పాల్గొన్నాడు, కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నాడు, ఆర్య సమాజ్, తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఓకే. జీవితం అంతా చేనేత కార్మికులు. ఆదిలాబాద్ నుంచి వచ్చి భువనగిరిలో చిన్నకొండూరు అనేవాళ్ళు దాని కాన్స్టిట్యూన్సీ, అక్కడ నుంచి గెలిచేవాడు. పార్టీ పెట్టడానికి, ఆఫీస్ పెట్టుకోవడానికి ఆయన అప్పుడు ఆ టైంలో ఏంటంటే మేము తెలంగాణ ఐక్యవేదిక మొట్టమొదటి పుట్టింది. తెలంగాణ ఐక్యవేదిక కేశవరావు జాదవ్ అడిగితే మేము పోయి అడిగితే ఆయన మాకు ఇచ్చేసినాడు ఆఫీసు. ఆయన నివాసం సెక్రటేరియట్, ఇప్పుడున్న సెక్రటేరియట్ ముందు జలదృశ్యం అది, అంటే ఎదురుగా జలం కనిపిస్తుంది. ఓకే. అయితే ఆయన మాకు ఇచ్చేసినాడు. ఇచ్చిన తర్వాత చాలా రోజులకు మళ్ళీ కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇన్నారెడ్డి కూడా ఐక్యవేదికలు ఉండేవాడు. మళ్ళీ ఆఫీస్ లేదు అని అంటే ఇన్నారెడ్డి డబ్బులు కూడా ఇప్పించినాడు, చాలా మందితో ఇప్పించినాడు డబ్బులు ఇన్నారెడ్డి. తను కూడా కొంత ఇచ్చినాడు. కేసీఆర్ దగ్గర ఏం లేవు అప్పుడు, ఇప్పించిందంతా వీళ్ళే. అటు ఆఫీస్ లేదు అని అంటే ఇన్నారెడ్డి అడిగినాడు నన్ను, కేశవరావు జాదవ్ గారిని అడిగితే, కేశవరావు జాదవ్ని అడిగితే ఆయన అన్నాడు, మీరు పెట్టుకుంటే ఏదో పార్టీ ఉండనియా కదా అని పెద్ద ఆయన అడగండి. పెద్ద ఆయన మళ్ళీ మమ్మల్ని అడిగినాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన అడుగుతున్నాడయ్యా ఏమంటారా అని. ఏం చేయమంటారంటే, ఇచ్చేయండి సార్, ఎవరైతే ఏంది పార్టీ పెట్టుకుంటుండు, ఒక సంస్థ ఏంది, ఎన్ని సంస్థలు ఉండని, ఎన్ని సంస్థలు ఉండని, ఎక్కడెక్కడ నుంచైనా గాలి వీయని, మన కిటికీలు తెరిచుకుని అన్ని వైపుల నుంచి గాలి రానియండి, ఇది కూడా ఒక గాలి రానియండి. మనము అప్పుడు మేము చెప్పింది ఏంటంటే, అందరం విడివిడిగా ప్రయాణం చేద్దాం, కానీ కలివిడిగా దాడి చేద్దాం. లెట్ us మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్. విడివిడిగా ప్రయాణం చేసినా కలివిడిగా లాఠీ లేపుదాం, దాడి చేద్దాము అని చెప్పి అట్లా అని అది ఇచ్చేసినాము. ఇచ్చేస్తే అక్కడ ఇచ్చిండు. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకుని తర్వాత వచ్చిన ఉమ్మడి ప్రభుత్వాలు వారిని వేధించడం పెట్టుకొని ఏం చేసిందంటే, ఆ ఇల్లును ఖాళీ చేయించింది. ఎందుకు చేయించి? చంద్రబాబు నాయుడు చేయించింది. అది ప్రభుత్వ భూమి అని చెప్పిండు. అది నిజం కాదు. ఎందుకంటే అప్పటికే కింది కోర్టులో తర్వాత గెలిచిండు ఆయన. మొట్టమొదటి ఓడిపోయిండు, తర్వాత కింది కోర్టులో గెలిచిండు, హైకోర్టులో గెలిచిండు, సుప్రీంకోర్టులో కూడా గెలిచింది. నిరూప్ రెడ్డి అడ్వకేట్ దానికి. కింది కోర్టులో ఎందుకు ఓడిపోయిందంటే, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఉర్దూలో ఉన్నాయి. జడ్జి ఆంధ్ర, ఆయన ఉర్దూ రాదు, ఆయనకు చదవాలి కదా, స్క్రిప్ట్ చదవాలి. స్క్రిప్ట్ చదవలేడు. ఈయనేం పెద్ద అడ్వకేట్, ఈయన ముందు బచ్చావాడు. అలా జడ్జి, కింది కోర్టు జడ్జి కుర్రాడు, ఈయన ముందు ఉర్దూ రాదు. ఈయనేమనండి, ఉర్దూ రాదు కదా, ఓ అమికస్ క్యూరీ అంటే కోర్టుకు ఒక మిత్రుడిని పెట్టుకోవాలి, సలహాలు ఇచ్చేవాళ్ళని పెట్టుకుంటారు, అమికస్ క్యూరీ అని. అమికస్ క్యూరీని కూడా పెట్టుకోలేదు. నీకు ఉర్దూ రాదు, నువ్వేం జడ్జిమెంట్ ఇస్తావా నాకు కోపడ్డాడు. ఓ నాకు వ్యతిరేకంగా నన్ను తిడతావా అని చెప్పి నన్ను తిట్టినని ఆయన రాసి కేసును వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చాడు. అంతే తప్ప ఆయన ఓడిపోయింది కాదు. కానీ సుప్రీంకోర్టులో ఆయన భూమి ఏం తేలింది. తేలినం కూడా చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులు వచ్చి ఆయన లేనప్పుడు, ఆయన భార్య రోగిష్టి పాపం పెద్ద ఆమె పడుకున్నప్పుడు ఆమె బయట పడేసి, ఆమెను లేపి బయట ఎత్తేసేసి సామాను బయట పడేసి ఇల్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు పార్టీ ఆఫీస్ కదా అది. కేసీఆర్ నోరు కూడా ఇప్పలేదు, మాట్లాడలేదు, ఖండించలేదు, ఇది ఎందుకు తప్పు కదా అని అనలేదు. అట్లా నోరు ముడిపించాడు. ఆఖరికి కొండా లక్ష్మణ్ బాబు చచ్చిపోతే కూడా పోలేదు. ఎక్కడ పోయినా ఆయన ఎక్కడ పోలేదు. ఇట్లా ద్రోహుల వల్లనే తెలంగాణ ఏమైందంటే, ద్రోహంగా కేసీఆర్ చేసింది. ఆయన ఏమో నీకు అన్ని మేలు చేస్తాడా, నువ్వు ఆయన పేరు కూడా చెప్పావు, ఇప్పటికి చెప్తాడా ఎప్పుడన్నా? ఎప్పుడు చెప్పడు. బెల్లెలత పేరు చెప్పడు, గద్దర్ పేరు చెప్పడు, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు చెప్పడు, కేశవరావు జాదవ్ పేరు చెప్పడు, ఆఖరి జయశంకర్ పేరు కూడా చెప్పడు. జయశంకర్ చచ్చిపోయి బతికిపోయిండు, తక్కిన వాళ్ళందరూ బతికి ఉండి చచ్చిపోతున్నారు. అందుకని ఏంటంటే కేసీఆర్ ఎప్పుడు లేడు. కేసీఆర్ ఏంటో ఉన్నోళ్ళు కూడా లేరు. బాకుల బొమ్మ అయినప్పుడు నేను ఎక్కడున్నాడు, తోట హనుమాన్ ఉన్నప్పుడు నేను ఎక్కడున్నాడు, బయలుదేరేటప్పుడు ఎక్కడున్నాడు, గద్దర్ ఉన్నాడు, కేశవరావు జాదవ్ గురువు, ఆయనే గురువు కాదు అందరికీ. జయశంకర్ కూడా తీసుకొచ్చింది ఇది ఈయనే. క్యాకరే జయశంకర్ క్లాస్మేట్ ఆయన. వరంగల్ మే క్యాకరే జక్మారే క్యా హైదరాబాద్ అని చెప్పి లాక్కొచ్చి ఇక్కడ హైదరాబాద్లో కూర్చోబెట్టినాడు. సో ఆయన ఎంటీ ఖాన్ రహస్యంగా సమాచారం అంతా ఎంటీ ఖాన్ ఉంటే ముద్రపడుద్ది అని చెప్పి ఎంటీ ఖాన్ బయటికి కనిపించకుండా లోపల కూర్చొని బెల్లెల్తో ఏం చేస్తుంది, గద్దర్ ఏం చేస్తుంది అని రహస్యంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. మావోయిస్ట్ పార్టీ మొదలుపెట్టినప్పుడు మీరు దీంట్లో ముందుంటే ప్రభుత్వం కొట్టిపారేస్తుంది దాన్ని, అందుకని మీరు కనిపించొద్దు, ఉండండి వెనక, పాటలు పాడండి, అంతేగాని మీరు ఉండొద్దు అని చెప్పి ఎంటీ ఖాన్
వాళ్ళు ఎవరేం చేయాలో ఒక వ్యూహం ఉండాలి కదా. అవును ఎత్తుగడలు ఉండాలి, వ్యూహం ఉండాలి. అవును వ్యూహం అంటే గమ్యం, ఎత్తుగడలు అంటే గమనం, పోయే మార్గం. గమ్యం మారదు కానీ గమనం మారుతుంది. సో ఎట్లా మారాలి, ఎట్లా పోవాలి అనేది ఎంటీ ఖాన్ వీళ్ళందరూ కూర్చే బురుగులు నరసింహరావు కూడా ఉండేవాడు పాపం, ఆయన సిపిఐ. ఈయనేమో వీళ్ళిద్దరేమో ఆయన మావోయిస్టు, ఇంకొక ఆయనేమో సోషలిస్టు. ముగ్గురికి వేరు వేరు అభిప్రాయాలు, తీవ్రంగా వాదించుకునేవాళ్ళు, వాగ్వాదాలు ఉండేవి. కానీ లక్ష్యం మాత్రం ఒకటి ముగ్గురిది. అందుకని వాళ్ళు ముగ్గురు కలిసిన తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ లాంటి వాళ్ళు లేనే లేరు, ఎప్పుడు లేరు, ఇప్పుడు కూడా లేరు. టీఆర్ఎస్ పార్టీ వచ్చాక ఉద్యమం జనాల్లోకి వెళ్ళిందన్న మాట వాస్తవం కాదు. ఎందుకంటే ఎంతెంత పెద్ద మీటింగ్లు ధూమ్ధామ్లు ఎంతెంత పెద్ద చేశారు. గద్దర్ భువనగిరిలో సభ పెట్టినప్పుడు ఎక్కడుండు, వరంగల్ డిక్లరేషన్ అప్పుడు కేసీఆర్ ఎక్కడుండు, భువనగిరి డిక్లరేషన్ అప్పుడు కేసీఆర్ ఎక్కడుండు, సూర్యాపేట డిక్లరేషన్ అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు, రామన్నపేట మీటింగ్ పోయినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు. ఎంతెంత పెద్ద మీటింగ్లు, వరంగల్ డిక్లరేషన్ లక్షల మంది కదా, ఎక్కడున్నాడు కేసీఆర్? భువనగిరి సభకి ఎక్కడున్నాడు? 18 మందిని చంపినప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు. పెద్ద పెద్ద మీటింగ్లు. ఆ తర్వాత కూడా విద్యార్థులే, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు, ఎక్కడికక్కడ విద్యార్థులు చేశారు. వాళ్ళు ఏమైనా ఈయన పేరు చెప్పిండ్రా? ఈయన పేరు కాదు చెప్పింది. ఈయన లేనే లేడు, కేసీఆర్ లేడు, టీఆర్ఎస్ లేదు, కోదండరాం లేడు. వాళ్ళంతా కోదండరాం వీళ్ళందరూ ఏంది టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు 5 ఏళ్ళు కదా మహబూబ్నగర్ నుంచి సెలెక్ట్ అయ్యి ఒక్కరోజున పార్లమెంట్ పోయిండా, ఒక్కరోజు మహబూబ్నగర్ పోయిండా? పోలేదు. ఆ తర్వాత 5 ఏళ్ళు మళ్ళీ ఇక్కడ మోహన్ జల్లకుండా కరీంనగర్ పోయిండు, కరీంనగర్ ఒక్కరోజు పోయిండా, పార్లమెంట్ ఒక్కరోజు పోయిండా, బిల్లు పెట్టినప్పుడు కూడా లేడు అక్కడ. ఆఖరికి మళ్ళీ అయినా సరే వీళ్ళందరూ టీఆర్ఎస్ ఉన్న మేధావులు అందరూ పోయి, ఇప్పుడున్న జేఏసీ వాళ్ళందరూ పోయి ఆయన మళ్ళీ పట్టం కట్టి మళ్ళీ గెలిపించారు. మళ్ళీ పోలేదు ఎక్కడికి. తర్వాత గొడవలు పంపకాల దగ్గర గొడవలు విడిపోయారు. ఎప్పుడు కేసీఆర్ లేడు, వాళ్ళు ఎంటున్న వాళ్ళు కూడా లేరు. వాళ్ళంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రజలే చేసిండ్రు. సోనియా గాంధీ కూడా భయపడి, ఇంత పెద్ద పోరాటాలు జరుగుతుంటే భయపడిపోయి బిల్లు పెట్టింది. ఇంతమంది రోజు ఆత్మహత్యలు జరుగుతుంటే, రోజు పోరాటాలు జరుగుతుంటే, గద్దర్ మీద 6 తూటాలు కాల్చినా కూడా గద్దర్ భయపడకుండా మళ్ళీ జనంలోకి వస్తే మంచిగా అప్పుడు ఇట్లాంటి కళాకారుల కవులకు భయపడే వాళ్ళందరూ మోస్ట్లీ దళితులే, వాళ్ళంతా దళితులు, బీసీలు. అందువల్ల అంత పెద్ద ఉద్యోగం వచ్చింది. సోనియా గాంధీ కూడా ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా పెట్టింది. ఎందుకంటే మేమంతా ఢిల్లీకి పోయినాం, మీరు కూడా వచ్చిండ్రు. సోనియా గాంధీని చెప్పినాము, బీజేపీకి చెప్పినాము, మీటింగ్లు పెట్టినాం. కేసీఆర్కి సంబంధమే లేదు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో పెట్టినాము, బోట్స్ క్లబ్ దగ్గర పెట్టినాము, ఢిల్లీ ఒకచోట కాదు, జంతర్ మంతర్ దగ్గర పెట్టినాము. ఎక్కడుండి ఆయన? ఆ రోజు మేము పెట్టిన మీటింగ్కు ఆడ్వాణి వచ్చిండు. గద్దరు ఆడ్వాణి పక్క పక్కనే కూర్చున్నారు. కేసీఆర్ లేనే లేడు. ఆ తర్వాత గద్దరు కూర్చోవచ్చిన ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. అంటే ఆడ్వాణి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏ క్రాంతికారి కవి, गदर पेर చెప్పకుండా जो क्रांतिकारी कवि दिल्ली आए थे मेरे बगल में बैठे थे वो मेरे सभा में रहना అంటే గద్దర్ వచ్చి కూర్చున్నాడు అక్కడ హైదరాబాద్లో బోట్స్ క్లబ్. ఎంత పెద్ద జరిగింది అది, మామూలు క్లబ్లా? అవన్నీ అన్ని పార్టీలు ఉన్నాయి కదా దాంట్లో. ఎంత పెద్ద సుష్మా స్వరాజ్ ఎన్ని మీటింగ్లు పెట్టింది. మరి ఎక్కడున్నారు? సుష్మా స్వరాజ్ సోనియా గాంధీని కూడా బెదిరించింది, నువ్వు బిల్లు పెట్టవట అని బెదిరిస్తే మళ్ళీ ఆమెను పిలిచి ఆమెకు భోజనం పెట్టి లేదు బిల్లు పెడుతున్నా అని చెప్పి సోనియా గాంధీ చెప్పింది. బెదిరించింది ఎవరు? సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళే కదా. అప్పుడు ఎక్కడున్నాడు కేసీఆర్? ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు. అన్ని పార్టీలు దాంట్లో కలిసినాయి. ఆఖరి కేసీఆర్ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కూడా లేడు, బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా లేడు. లగడపాటి రాజగోపాల్ వచ్చి గొడవ చేసినాడు, ఇంకోటి దొంగలు లంగలు అందరూ వచ్చి అల్లరి చేస్తున్నాడు. కేసీఆర్ ఎక్కడ లేడు. ఏ మాట కామాట పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళని పట్టుకొని గుద్దినారు. వాళ్ళు గ్యాస్ తీసుకొస్తే, కారం పొడి తీసుకొస్తే వాళ్ళని తన్నారు కూడా. వీళ్ళంతా 5-6 కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు. అప్పుడు ఎక్కడున్నాడు కేసీఆర్? ఎక్కడ లేడు. అయితే 2004లో కాంగ్రెస్తో పొత్తు వ్యవహారం కానీ, కేసీఆర్ సోనియాతో నడిపినటువంటి చీకటి వెనకాల కొనాలు కానీ, అసలు వాటి గురించి వివరంగా ఎవరికి తెలియదు. అసలు ఏం జరిగింది ఏంటి? తెలంగాణ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీని విలీనం చేస్తానని చెప్పిన మాట వాస్తవమా? అయితే తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈయన వెళ్ళి నిజంగానే విలీనం చేయడానికి రెడీ అయ్యారా, లేదంటే వాళ్ళే నిరాకరించారా? ఒకటి ఏంటంటే పొత్తు కలపాలి. టీఆర్ఎస్ పొత్తు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండింది. కానీ ఆ రోజు కేసీఆర్ చెప్పింది ఏంటంటే, కలిపింది ఎవరు? కేశవరావు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండడో బీఆర్ఎస్ ఉండో మాకు తెలియదు ఆయన సంగతి. మారుతుంటారు, రోజు రోజు మారుతుంటే మనం ఏం చేస్తాం. కానీ కేశవరావు, డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్. సో నేను గద్దరు పోయి అందరం పోయి, ఇన్నారెడ్డి కూడా పోయి పొత్తు కలపాలన్నాం. జాదవ్ వెనుక సూత్రధారి జాదవ్, ఎంటీ ఖాన్. పొత్తు కలపాలంటే మేము మా పాత్ర తీసుకోవాలి కదా. కేసీఆర్ కూడా సరే అన్న కలపండి పోయి చెప్తే వాళ్ళు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ నేను డబ్బు అడిగాడు. డబ్బు దేనికంటే మా క్యాండిడేట్స్కు 50 లక్షలు పార్లమెంట్కి ఇవ్వాలి, 50 లక్షలు పార్లమెంట్కి ఇవ్వాలి, 25 లక్షలు అసెంబ్లీకి ఇవ్వాలి ముందు. తర్వాత పోయి 2 కోట్లు ఇవ్వాలన్నాడు పార్లమెంట్కు, 50 లక్షలు అసెంబ్లీకి అన్నాడు.
ఓకే సో కాంగ్రెస్ వాళ్ళు వెనక ముందు డబ్బులు ఇవ్వడానికి, సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఓకే ఇంకెక్కువ ఇచ్చేవాళ్ళేమో. చివరికి పొత్తు అయింది, డబ్బులు కూడా ఇచ్చిండ్రు వాళ్ళు. ఓకే సో కొన్ని చోట్ల జరిగింది. అప్పుడు నరేంద్ర కూడా టీఆర్ఎస్లోనే ఉన్నాడు. అంతకుముందు తెలంగాణ సంఘర్ష సమితి పెట్టిండు ఆయన, టీఎస్ఎస్ పెట్టిండు సాధన సమితి, తర్వాత టీఆర్ఎస్లో మెర్జ్ చేసిండు. సో ఆయన కూడా కొంత సాయం, ఎందుకంటే 2 కోట్లు ఈజీగా ఖర్చు అవుతుంది, ఎంత ఎక్కువనే ఖర్చు అవుతుంది, 2 కోట్లు కాదు, ఎక్కువనే అయితే కానీ మీరు కొంత మేము కొంత అని పెట్టుకున్నారు. ఆ డబ్బుల దగ్గర పంచాయతీ వచ్చింది. కానీ డి శ్రీనివాసు కేశవరావు లేకపోతే మాత్రం పొత్తు అయ్యేది కాదు. మా ఇంట వాళ్ళు ఢిల్లీకి వచ్చిండ్రు, సోనియా గాంధీని కలిసినాము, ఫోటోలు కూడా ఇంకా. అప్పుడు కేసీఆర్ ఎక్కడ లేడు, మేమే పోయి కలిపినాం. ఉన్నారెడ్డి కూడా వచ్చిండు, నిరూప్ రెడ్డి కూడా వచ్చిండు, అందరం కలిసి, శ్రీరాములు గారు కూడా వచ్చిండు, అందరం కలిసి సోనియా గాంధీని మెప్పించి, బీజేపీని మెప్పించి ఆఖరికి ఆ పొత్తుకు ఏకం చేసినాము. అట్లా పొత్తు జరిగింది. అయితే ఏమైందంటే గెలిచినాక మెర్జ్ చేస్తానని హామీ ఇచ్చిండు. సోనియా గాంధీ ఏం చేసిందంటే మేనిఫెస్టోలో పెడతానని పెట్టింది. మేనిఫెస్టోలో తెలంగాణ అంశం చేర్చింది, తెలంగాణ ఇస్తామని చెప్పింది. ఇస్తామన్నది కాబట్టి ఆమె పొత్తుకు ముందు ఇస్తామని చెప్పింది కాబట్టి మేనిఫెస్టోలో తెలంగాణ అంశం చేర్చింది కాబట్టి బిల్లు పెట్టింది. ఆమె మేనిఫెస్టోను అమలు చేయాలి కదా, లేకపోతే తప్పవుతుంది. పోరాటాలు జరుగుతున్నాయి, మేనిఫెస్టోలు పెట్టింది, పొత్తు కోసమే పెట్టింది, లేకపోతే పెట్టకపోవాలి. పెట్టిన తర్వాత గెలిచిన తర్వాత మెర్జ్ చేయాలి, ఏ మాట కామాట కేసీఆర్ రెడీగా ఉన్నాడు పెట్టుకోవడానికి, మెర్జ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు, పోయి చెప్పిండు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దానికి సిద్ధంగా లేరు. ఒకటేమో కేసీఆర్ నమ్మలేదు, ఒకటి రెండవదేమో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడేమో, మరి మా సంగతి ఎట్లా అని వాళ్ళకి స్వార్థం. అందుకని చెప్తే చెప్పు, హెచ్చరిక ఉండు, దానికో పరిష్కారం ఉంటుంది కదా. డబ్బులు నీ దగ్గర తాళం వేసి పెట్టుకో, సీల్ కూడా ఈ దాని మీద, అట్లాంటివి కూడా చేయాలి. అదేం చేయలేదు. చేయకుండా వద్దు వద్దు వద్దని దొంగ లంగా అని చెప్పి ప్రచారం చేసి సోనియా గాంధీని మెప్పించి ఆమె తిరస్కరించేటట్టు చేసింది. ఆమె పట్టించుకోలేదు. కేసీఆర్ని కూడా అట్లనే చేసింది. దాంతో పొత్తు కలవలేదు, దాంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కనుక స్పృహ ఉండే, మెర్జ్ అంటే ఉండేది. ఇక్కడ వాళ్ళే, ఎందుకంటే వాళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి భజన చేసుకుంటూ బతికినోళ్ళు, వాళ్ళు నిజంగా తెలంగాణ ఉద్యమం లేరు, కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఉద్యమం లేరు. అందుకని వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తాను అన్నాడు చెప్పిన మాట, కానీ ఈ పరిణామాలు తీసుకోవచ్చా? దళిత ముఖ్యమంత్రి అని చెప్పినాడు. ఆయన చెప్పింది ఏంటంటే దళితుల వల్లనే తెలంగాణ వచ్చింది. ఉదాహరణ గద్దరు, గూడంజయ్య, కోరటెంకన్న, జయరాజు, అందరు కవులంతా వాళ్ళే కదా. నేర్నాల కిషోర్ ఒకరు కాదు, అనేక మంది బాబ్జీలు, నేర్నాల కిషోర్, వీళ్ళందరూ కవులు, పెద్ద పెద్ద కళాకారులు. వాళ్ళ వల్లనే తెలంగాణ జనాన్ని చైతన్యం చేసింది వాళ్ళే. కేసీఆర్ ఒప్పుకున్నాడు. వాళ్ళు గ్రామాన్ని తిరిగిండ్రు, వాళ్ళే తిరిగి ప్రజలను చైతన్యం చేసినారు. వాళ్ళందరూ దళితులే కాబట్టి తొలి ముఖ్యమంత్రి దళితుడే ముఖ్యమంత్రికి ఉండాలి, దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా, ఆడిన మాట తప్పను, తప్పితే మెడకాయ మీద తలకాయ ఉండదు అని ప్రగల్భాలు చెప్పిండు. తెలంగాణ వచ్చింది, వచ్చినాక చేయాలి కదా ఆయన. కానీ ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు, ఏ దళితుని చేయలేదు, పేరు కూడా చెప్పలేదు. అడిగినారు, ప్రెస్ వాళ్ళు అడిగినారు, మరి దళితుడే ముఖ్యమంత్రి అంటారు కదా మీరైనారంటే, ఆగవయ్యా ఆగు, ఎందుకు తొందరపడుతున్నావు, ఏం ప్రశ్న అడుగుతున్నావేమయ్యా, తొందర ఏందా నీకు, నేను వెతుకుతున్నాయా, దళితుని వెతుకుతున్నా, సమర్థుడు దొరకాలి కదా, దొరుకుతున్నా, నేను వెతుకుతున్నా ఉండు అన్నాడు. తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ తెలంగాణ పేరెత్తితేనే ఒక రకమైనటువంటి ప్రయాణంలో వెళ్ళిపోయి, తెలంగాణ వెళ్ళాలి అంటే మనం వీసా తీసుకొని వెళ్ళాలి అనే వ్యాఖ్యలు చేసిన దాకా వెళ్ళాయి. దాని మీద అంటే వాళ్ళు ఏం చెప్తే ఏం నమ్ముతున్నారు, వీసా తీసుకుంటున్నా, వాళ్ళ ఆ ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ. చంద్రబాబు నాయుడు కదా భూములన్నీ కబ్జాలు పెట్టింది, అన్ని హైటెక్ సిటీలో ఆయన కబ్జా పెట్టిండు. జూబ్లీహిల్స్ ఆయన పాలైంది, బంజారా హిల్స్ అంటే లంబడోలది, బంజారాస్ది, ఒక్క లంబడో ఉన్నాడా, మొత్తం వాళ్ళే ఉన్నారు, ఇంకెవరున్నారు, ఎవరు లేరు. జూబ్లీహిల్స్ క్లబ్ల వాళ్ళే, జూబ్లీహిల్స్ సొసైటీల వాళ్ళే, ఫిల్మ్ క్లబ్ల వాళ్ళే, ఫిల్మ్ సొసైటీల వాళ్ళే, అంతా వాళ్ళే ఉన్నారు. వీసా తీసుకుంటున్నారా? ఏం వీసాలు తీసుకుంటారు? మీ వీసాలు ఏం తీసుకుంటలేరు. అక్కడికి రావాలంటే ఎవరన్నా తెలంగాణ వాళ్ళ ఆంధ్రలో ఉన్నారో చెప్పండి, ఆస్తులు ఉన్నాయా చెప్పండి, అన్ని మీకే ఉన్నాయి కదా. ఇదంతా డ్రామాలు, నకరాలు, వాళ్ళ పత్రికల్లో రాయించుకోవడానికి డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ఆఖరికి నీ పరిస్థితి ఎట్లయింది, మన జగన్ ఉన్నప్పుడు, జగన్ ఉన్నప్పుడు నువ్వే వీసా తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కదా, నువ్వు జైలుకు పోతావా, నరకం పోతావా, లేదా వీసా తీసుకొని రా. నువ్వు నరకం పోతానంటే కూడా వీసా ఇస్తాడు జగన్. అందుకని ఆయన తెలుసుకోవాలి, రేపు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే పరిస్థితి. ఇదే దశలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ఆనాటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చేసిన చిరంజీవి కానివ్వండి, తెలంగాణ రాకుండా అడ్డుకోవడానికి వారి ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ముందుకే వెళ్ళింది తప్ప వెనుకడుగు వేయలేదు. అంటే వీళ్ళెంత, కిరణ్ కుమార్ రెడ్డి ఎంత, ఆ లెక్కలోకే రాదు, గడ్డిపోచంత కూడా కాదు. అంటే వాళ్ళు నిర్ణయించినటువంటి సీఎంలే కదా,
వాళ్ళు నిర్ణయించారంటే వాళ్ళ చెంచాలే కదా, చెంచాలో తెడ్డులో వీళ్ళు. సోనియా గాంధీ లేరా అంటే లేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు. వీళ్ళు ఎందుకు, వాళ్ళ బానిసలే కదా వీళ్ళు, సామంతులే కదా. వాళ్ళు నిర్ణయించిన సామంతుల మాట వాళ్ళు ఎందుకంటే ఢిల్లీలో వినరు. సోనియా గాంధీకి తెలంగాణ వాస్తవిక పరిస్థితులను వివరించిన నాయకులు ఎవరు లేరా ఆ రోజున? కాంగ్రెస్ అయితే లేరు, జనమే వివరించినారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం విలువిస్తారు, ఆమె దగ్గర పోతారా, పోయి చెప్తే వింటదా? వాళ్ళది వాళ్ళకి గడ్డిపోచంత విలువే లేదు. నిజం కూడా వాళ్ళు అట్లాంటి వాళ్ళే. ఒక ప్రాంతానికి న్యాయం చేయడం వల్ల ఇంకో ప్రాంతంలో భూస్థాపితం అవుతామని తెలిసినా ఆమె నిర్ణయాన్ని ప్రకటించింది. దాన్ని ఎలా చూస్తారు? ఆమె తెలంగాణలో ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఆంధ్రలో భూస్థాపితం కాదు, ఆంధ్రలో ఎట్లా పోతుంది, అట్లా పోతుంది, ఇట్లా పోతుంది. ఇక్కడ భద్రత లేకపోతే ఎట్లా, తగలబడుతుంటే ఎట్లా? ఆంధ్ర కూడా తగలబడుతుంది కదా. కాపాడతారా వాళ్ళు? ఆంధ్ర వాళ్ళు కాపాడతారా? చంద్రబాబు నాయుడు ముఖం చెల్తుందా? రాజశేఖర రెడ్డి ముఖం చెల్తుందా? ఏం చెల్తుంది? వాళ్ళకు క్రెడిబిలిటీ లేదు. వాళ్ళకు క్రెడిబిలిటీ లేని వాళ్ళ కోసం మొత్తం తెలంగాణ వదులుకుంటారు. ఆమె హైదరాబాద్ నడిబోడు కదా, హైదరాబాద్ లాంటి ప్లేస్ ఆంధ్రాలో ఉందా? లేదు కదా. ఇది సౌత్ కు నార్త్ కు అనుసంధానం కదా. అందుకని ఆమె హైదరాబాద్ ను ఉంచుకోవాలని అనుకుంటారు, ఎవరైనా కాపాడుకోవాలనుకుంటారు. కాబట్టి చేసింది తప్ప ఈ క్రెడిబిలిటీ లేని వాళ్ళు, డిస్క్రెడిటెడ్ లీడర్ నమ్మలేదు. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా ఆమె బతుకున్నామంటే చెప్పకూడదు, చచ్చిపోయిన దొంగలు అబద్ధం చెప్తున్నారు అన్నట్టుగా తయారైంది. ఎవరు ఆమెకి ఈ నిర్ణయాన్ని చెప్పుంటారు? అంటే తెలంగాణ ఇవ్వటమే సముచితం. చాలా మంది, జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది పోయి ఉన్నట్టు చెప్పేసారు. అనేక మంది, చివరికి ఆంధ్ర లీడర్లు కూడా చెప్పారు, మేమేం కాపాడలేము, ఆంధ్రాని కాపాడలేము, తెలంగాణ వాళ్ళు రెచ్చిపోయినారు, వాళ్ళ గొడవలు అయ్యేటట్టున్నాయి, అందుకని వాళ్ళని శాంతపరచకపోతే కాదు, ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది, రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంటుంది. అందుకని మనం దీన్ని ఇంకా ఏమైతుంది ఇయ్యలేదనుకోండి మొత్తం తగలబడుతుంది, ఆంధ్ర కూడా తగలబడుతుంది. రైలు మార్గాలు ఆపేస్తారు, బస్సు మార్గాలు చూసినాం కదా, రాస్తా రోకోలు చేసిర్రు, ఏమైంది? మిలియన్ మార్చులు చేసిర్రు, ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళని రానిచ్చిర్రా? కాంగ్రెస్ వాళ్ళని చెప్పులతో కొట్టేట్టు తయారైంది. అందుకని ఆంధ్రలో కొడతారా? కొట్టలేదు కదా. ఆంధ్రలో ఓట్లు రాకపోవచ్చు, కానీ చెప్పుల దండలు అయితే పడాయి కదా, ఇక్కడ చెప్పుల దండలు పడతాయి. సో చెప్పుల దండలు వేయించుకోవాలన్నా, ఓట్లు వేయించుకుంటూ దూరం ఉండాలన్నా, అది కావాలి కదా. తెలంగాణ అయితే ఏమయ్యేది? చెప్పులతో కొట్టేవారు కాంగ్రెస్ వాళ్ళు, అంతేగా జరిగేది. బతకనిస్తారా? వాళ్ళనే కాదు, అన్ని రాజకీయ పార్టీని బహిష్కరిస్తారు. మళ్ళీ ఇంకో నక్సలైట్ ఉద్యమం వచ్చేటట్టుంది. ఆ పరిస్థితుల్లో తుపాకులు పెట్టేటట్టు తెలంగాణ 4 కోట్ల మంది తుపాకులు పెడితే ఏమైతే ఢిల్లీ వాళ్ళు ఉంటారా, తట్టుకుంటారా? అంత పెద్ద ఉద్యమం వస్తుంటే ఆంధ్రలో కూర్చున్న వాళ్ళకి సోయి లేదు, తలకాయ లేదు, వాళ్ళకి పిచ్చోళ్ళు. ఎంత పెద్ద పోరాటం, మామూలు పోరాటమా? ఇక్కడ జరిగిందా? తెలంగాణ సాయుధ పోరాటం లాంటి పోరాటం నిజాం మీద జరిగింది, దేశంలో ఎక్కడ జరగలేదు. అమెరికా వాళ్ళు కూడా ఇట్లాంటి పోరాటం ఎక్కర్లేదని సునీల్ పురుషోత్తమే పుస్తకం రాసిండు, ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్. ఆయన అమెరికాలో ఉంటాడు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ తెలుసుకోమనండి ఆంధ్ర వాళ్ళని. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, హిస్టరీ ప్రొఫెసర్ ఆయన, తెలంగాణ వాడు కాదు. ఆయన పుస్తకం రాసిండు, ఫెయిర్ ఫీల్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసింది. ఆయన హిస్టరీ ప్రొఫెసర్. ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్, తెలంగాణలో సాయుధ పోరాటం జరిగింది నిజాం మీద, అటువంటి పోరాటం ప్రపంచంలో ఎక్కడ జరగలేదని చెప్పారు, అటువంటి వీరులను ఎక్కడ చూడలేదని చెప్పారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం అటువంటి పోరాటమే, 69 ఉద్యమం, మళ్ళీ 95 నుంచి 96 నుంచి జరిగిన ఉద్యమం. సో అంత పెద్ద పోరాటం జరిగినప్పుడు మళ్ళీ ఏమైపోతుంది? నిజాంనే గోరిగట్టిరు కదా, చంద్రబాబు నాయుడు లెక్కన, రాజశేఖర రెడ్డి లెక్కన. అందుకని అంత పెద్ద పోరాటాలు జరిగినాయి, వాళ్ళకి తెలుసుకోకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఆవిడ ఈ నిర్ణయం తీసుకుంది. అంతే సార్. ఆనాటి తెలంగాణ ఉద్యమం గురించి ఈనాటి జనరేషన్కి ఎంతో చక్కగా వివరించినందుకు చాలా సంతోషం. నమస్కారం.